వెంకటాద్రి. భూమండలంలో వెంకటాద్రికి మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. మానవులు ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని వెంకటాద్రిపై కాలు పెట్టే భాగ్యానికి నోచుకోలేరు. అలాగే మరెన్నో జన్మల పుణ్యఫలం చేతగాని ఆనంద నిలయంలోని నా దర్శనం సాధ్యం కాదు. వెంకటాద్రిపై కాలు పెట్టినంతటనే ఎన్నో జన్మల పాపకర్మలన్నీ తక్షణం పటాపంచలవుతాయి. అంతటి మహిమాన్వితమైనది వెంకటాద్రి అని చెప్పి మరలా ఇలా చెప్పసాగాడు. ఓ విశ్వనాథ, నాకు అత్యంత ప్రియభక్తుడివైన నీకు ఒక వరం అనుగ్రహిస్తున్నాను. నీవు రేపే బయలుదేరి వెంకటాద్రి వెళ్ళవలసినది. ఆ కొండపై కాలు పెట్టినప్పటి నుంచి 7 కొండలు ఎక్కి ఆనంద నిలయంలో నన్ను దర్శించేటంతటి వరకు నీకు దివ్య దృష్టిని అనుగ్రహిస్తున్నాను. ఆ దివ్య దృష్టితో నీకు సర్వ విషయాలు గోచరమవుతాయి. అక్కడ పక్షులు, సర్వ జంతుజాలము మాట్లాడుకునే మాటలన్నీ నీకు అర్థమవుతాయి. అలాగే వాటి పూర్వజన్మ వృత్తాంతములన్నీ నీ కంటి ముందు కనిపిస్తాయి. ఆ కొండపై నిత్యం అదృశ్య రూపంలో సంచరించే దివ్య పురుషులెందరో నీకు దర్శనమిస్తారు. ఆ విధంగా అన్ని విశేషాలు గమనిస్తూ నీవు సప్తగిరులను ఎక్కి నన్ను దర్శించుకొనవలసింది. ఆ దర్శనంచే నీవు, నీ భార్య, పిల్లలు జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందుతారు అని అంతర్ధానమయ్యాడు. మెలకు వచ్చిన విశ్వనాథుని ఆనందానికి అంతులేదు. భార్య పిల్లలతో ఈ విషయం చెప్పాడు. వారు కూడా ఎంతో సంతోషపడ్డారు. స్వామి తమపై చూపిన అనుగ్రహానికి ఎంతో ఆనందపడ్డారు. ఆ మరునాడే స్వామి ఆదేశించినట్లుగా విశ్వనాథుడు వెంకటాద్రికి ప్రయాణమై బయలుదేరాడు. రోజంతా ప్రయాణం చేసి రాత్రికి ఒక సత్రంలో విశ్రమించాడు. భోజనాలైన తర్వాత ఆ సత్రంలో ఉన్న అందరికీ శ్రీనివాసుని దివ్య లీలను అద్భుతంగా వర్ణిస్తూ చెప్పాడు. అది విని వారందరూ ఎంతో సంతోషపడ్డారు. వారిలో కొందరు విశ్వనాథుడు వెంకటాద్రికి స్వామివారి దర్శనార్థం వెళ్తున్నాడని తెలుసుకొని అతనితో తాము కూడా వస్తామని అర్థించారు. అందుకు విశ్వనాథుడు సరేనని అన్నాడు. కొంతసేపటికి అందరూ నిద్రలోకి జారుకున్నారు. మిగిలిన కథ రేపు చెప్తాను. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వెంకటాద్రి వైభవము.